అరుణాచలం శివయ్య దర్శనం బాగా జరిగింది. ఓం నమః శివాయ. హలో అండి, మేము విజయవాడలో 4:30కి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ తిరువన్నమలై వెళ్ళేసరికి మార్నింగ్ 5 o'clock అయిపోయింది. ఇది మార్నింగ్ చిన్న క్లిప్ తీసాము. అదే రోజు మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదే మార్నింగ్ తీసిన క్లిప్పు. ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 8 అయిందండి మేము స్టార్ట్ అయ్యేసరికి. గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టాము. ఇప్పుడే కొబ్బరికాయ కొడుతున్నా నేనే అక్కడ. ఎట్లా ఉంది అరుణాచలం గిరి ప్రదక్షిణ? ఇంకెంత దూరం ఉంది? ఇంకా 10 kilometers ఉంది. అప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయా? ఏం బాగా ఎలా ఉంది? నాకైతే చాలా సంతోషంగా ఉన్నాయి. దర్శనంగా ఏమనిపిస్తుంది బాగానే ఉంది. గిరి ప్రదక్షిణ ఈ అనుభవం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఆ శివయ్యని దర్శించుకోవాలండి. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనం అసలు ఏమీ కొనుక్కునే పనే లేదండి. తాగే వాటర్ నుంచి తినే ఫుడ్ వరకు అంతా ఉచితమే. దేవుడు ప్రసాదంగా అందిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ. ₹1 కూడా ఖర్చు అవ్వదు. ఇది మోక్ష మార్గం అండి. ఇది తెలియక చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇది గుడి దగ్గర ఎక్కడా లేదండి. గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, మనం ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉండిద్ది. ఒకసారి గమనించండి, వెళ్ళేటప్పుడు చాలా మంది మర్చిపోతున్నారు. ఇది కనిపించట్లేదు ముఖ్యంగా అసలు జనాలకి. గుడి దగ్గర ఉందని చాలా మంది అనుకుంటున్నారు, కానీ కాదండి ఇది. ఈ మోక్ష మార్గం అయితే నిజంగా మోక్షమేనండి. ఇది చూడడానికి ఇలా పెద్దగా వీడియోలో కనిపిస్తుంది, కానీ చాలా చిన్నది. మేమైతే మోక్ష మార్గ దర్శనం అయితే చేసుకున్నామండి. ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉండగానే అష్టలింగాలు వస్తాయి. అష్టలింగాలను స్వామివారిని దర్శించుకున్నామండి. అయిపోయింది మా బావ పని. ఇక్కడికి 11 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే అయిందండి. ఇంకా 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంది. అది అయినాక శివయ్య దర్శనమే. ఇంకా చివరిగా రాజగోపురం లోపల దర్శనానికి అయితే వచ్చేసామండి. ఈ లైన్ మొత్తం భోజనానికి ఉన్న క్యూ అండి. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఈ ప్రదేశం మొత్తం చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంది. మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఇక శివయ్య దర్శనమేనండి. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఈ కోనేరు ఉందండి. చాలా బాగుంది. అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అసలు వాటరు. ఆ శివయ్యకు ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తారేమోనండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. ఫైనల్గా అయితే దర్శనం అయితే బాగా జరిగింది. మనసుకి ఎంతో హాయిగా ఉంది ఆ శివయ్యను చూసినందుకు. ఇలాంటి అనుభవాలు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యాలండి, ఇలాంటి గుళ్ళకి రావడం. హలో ఫ్రెండ్స్, ఈరోజు 3 రోజులు అయింది దర్శనం అయితే బాగా చేసుకున్నాం. 2 సార్లు చేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. కాళ్ళు నొప్పులు మాత్రం ఇంకా తగ్గలేదు, అట్లాగే వస్తుంది. కుంటుతా నడవాల్సి వస్తుంది. దర్శనం మాత్రం బాగా జరిగింది. మళ్ళీ వస్తాం అరుణాచల శివయ్య, మళ్ళీ నీ దగ్గరికి వస్తాం ఇంకోసారి. ఆ దేవుడి దర్శనం అయితే బాగా చేసుకున్నామండి. క్షేమంగా వచ్చాము, క్షేమంగా వెళ్తున్నాము.